టెన్సెస్ కాలాలు మనకు భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ 3 టెన్సెస్ ఉన్నాయి. మనం ఏ విషయం గురించి మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా, దేని గురించి మాట్లాడినా అయిపోయిన వాటి గురించి అయినా మాట్లాడతాం, జరుగుతున్న వాటి గురించి మాట్లాడతాం, లేకపోతే జరగబోయే దాని గురించి మాట్లాడతాం. మనం ఎంత మాట్లాడినా ఈ 3 కాలాల గురించే మాట్లాడతాం. ఈ 3 కాలాలు కాకుండా ఇంకో కాలం గురించి మనం మాట్లాడడం. అంటే మనం మార్నింగ్ టు నైట్ ఎప్పుడు మనం ఏం మాట్లాడినా ఈ 3 కాలాల్లో ఒక కాలంలో మనం మాట్లాడుతుంటాం. అది భూతకాలమైన కావచ్చు, వర్తమాన కాలమైన కావచ్చు, భవిష్యత్ కాలమైన కావచ్చు. దీన్ని మనం భూతకాలాన్ని పాస్ట్ టెన్స్ అని, వర్తమాన కాలాన్ని ప్రెజెంట్ టెన్స్ అని, భవిష్యత్ కాలాన్ని ఫ్యూచర్ టెన్స్ అని అంటాం. ఇప్పుడు పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఈ 3 టెన్స్లని ఒక్కొక్క టెన్స్లో అంటే ఒక్కొక్క కాలంలో మళ్ళీ 4 టెన్స్లు చేశారు. అంటే ప్రెజెంట్ టెన్స్లో చూసుకుంటే సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇలా ప్రెజెంట్ టెన్స్లోనే 4 రకాలు. మళ్ళీ పాస్ట్ టెన్స్లో చూసుకుంటే సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మళ్ళీ 4. మళ్ళీ ఫ్యూచర్లో అలాగే సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇలా మనకు మొత్తం టెన్సెస్ అన్నీ కలిసి 12 టెన్సులు ఉన్నాయి. ఈ టెన్సెస్ నేర్చుకునే ముందు నేను ముందు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చెప్పినట్టుగా వర్బ్స్లో 3 రకాలు ఉంటాయని చెప్పాను. హెల్పింగ్ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్, మోడల్ వర్బ్స్. ఇందులో మనకు చాలాగా హెల్పింగ్ వర్బ్స్ అనేది ఉపయోగపడతాయి. టెన్సెస్లో 40% హెల్పింగ్ వర్బ్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. తర్వాత వర్బ్స్ చాలా ఇంపార్టెంట్. వర్బ్స్ అంటే నేను ముందు చెప్పినట్టుగా ప్రక్రియ, మనం చేసే పనిని వర్బ్ అంటాం. ఆ వర్బ్కి హెల్ప్ చేస్తుంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ అంటాం. ఈ హెల్పింగ్ వర్బ్స్ 3 రకాలు: బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్. వీటిని మనం చాలా బాగా నేర్చుకోవాలి, తరువుగా ఉండాలి. బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్. ఈ బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ కనుక మనం నేర్చుకున్నట్టయితే టెన్సెస్లో ఇంకా ఒక స్థాయి పెరిగినట్టు, మనం ఇంకా ఈజీగా సులువుగా టెన్సెస్ని నేర్చుకోవచ్చు. బీ ఫార్మ్స్ అంటే ఏంటి, హ్యావ్ ఫార్మ్స్ అంటే ఏంటి, డూ ఫార్మ్స్ అంటే ఏంటో మనం చూద్దాం. బీ ఫార్మ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. ఈ 5టిని మనం బీ ఫార్మ్స్ అంటాం. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. ఈ 5టిని మనం బీ ఫార్మ్స్ అంటాం. డూ ఫార్మ్స్ డూ, డస్, డిడ్. ఈ 3టిని మనం డూ ఫార్మ్స్ అంటాం. హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్. ఈ 3టిని మనం హ్యావ్ ఫార్మ్స్ అంటాం. ఈ 3 ఫార్మ్స్ బీ ఫార్మ్, డూ ఫార్మ్, హ్యావ్ ఫార్మ్ అనేవి చాలా ముఖ్యం టెన్సెస్లో. ఇప్పుడు బీ ఫార్మ్స్ చూసాం, హ్యావ్ ఫార్మ్స్ చూసాం, డూ ఫార్మ్స్ చూసాం. ఇప్పుడు ఏ ఫార్మ్ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగించాలి మనం చూద్దాం. నేను ప్రొనౌన్ చెప్పినట్టు ప్రొనౌన్లో 3 పర్సన్స్ ఉంటారు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఈ 3 పర్సన్స్ గురించి మనం మాట్లాడతాం. ఈ 3 పర్సన్స్ ఏ ఫామ్ని తీసుకుంటారు. ఇంకోటి, ఇంగ్లీష్లో ప్రతి ఒక్కటి రిలేటెడ్గా ఇంటర్లింక్గా ఉంటుంది. మనం ప్రతిదీ సిస్టమేటిక్గా టైం టేబుల్గా నేర్చుకుంటూ వెళ్ళాలి. ఇందాక మనం బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ చూసావు. ఇప్పుడు పర్సన్స్కి ఈ ఫార్మ్స్కి ఎలా రిలేట్ అవుతుంది, ఏ పర్సన్ ఏ ఫామ్ని తీసుకుంటారు, ఏ పర్సన్ బీ ఫామ్ని తీసుకుంటారు, డూ ఫామ్ని తీసుకుంటారు, హ్యావ్ ఫామ్ తీసుకుంటారో మనం చూద్దాం. ఇందాక చెప్పినట్టు పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఉంటుంది. ఈ 3 దాంట్లో కూడా మనం చూస్తాం. ముఖ్యంగా మనం ఉపయోగించేది ఈ ఫార్మ్స్ అన్నీ పాస్ట్ టెన్స్లో మరియు ప్రెజెంట్ టెన్స్లో, అంటే భూతకాలంలో మరియు వర్తమాన కాలంలో ఈ బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అనేది మనం ఉపయోగిస్తాం. తర్వాత ఈ బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అనేవి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ మాత్రమే ఉపయోగిస్తారు, అండ్ నౌన్స్కి కూడా. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ అంటే ఐ, నేను. బీ ఫార్మ్స్లో ఐ ఏది తీసుకుంటుంది, ఐకి యామ్ మాత్రమే తీసుకుంటుంది. ఐ యామ్.
ఐ యామ్, ఇదే యామ్. ఇంకా ఇదేది సెకండ్ పర్సన్ తీసుకోదు, థర్డ్ పర్సన్ తీసుకోదు. యామ్ అనేది ఫస్ట్ పర్సన్కి మాత్రమే తీసుకుంటుంది, అది ఒక ఐకి మాత్రమే. తర్వాత ఈజ్, థర్డ్ పర్సన్ అంటే హీ, షీ, ఇట్, ఈ మూడింటికి ఈజ్ తీసుకుంటుంది. తర్వాత యూకి ఆర్ తీసుకుంటుంది. యు మరియు వి, యు అయినా వి అయినా దే అయినా ఆర్ అనే బీ ఫామ్ని తీసుకుంటుంది. మళ్ళీ చూద్దాం. ఐ యామ్, యు ఆర్, దే ఆర్, వి ఆర్, ఇలా. తర్వాత హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్. బీ ఫామ్స్ ఉన్న ఐదిటిని ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ని తీసుకుంటుంది. ఫస్ట్ పర్సన్ ఏమో యామ్ మాత్రమే తీసుకుంటుంది, సెకండ్ పర్సన్ యూ మాత్రం ఆర్ని తీసుకుంటుంది, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, ఈజ్ని తీసుకుంటే వై, దే అనేది ఆర్ని తీసుకుంటుంది. ఇప్పుడు హ్యావ్ ఫామ్స్. హ్యావ్ ఫామ్స్లో హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఉంది. ఈ హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఏ పర్సన్స్కి తీసుకుంటే చూద్దాం. ఫస్ట్ పర్సన్ ఐ, ఐకి ఎప్పుడైనా హ్యావ్ అని ఉపయోగిస్తాం. ఐ హ్యావ్. సెకండ్ పర్సన్ యూ హ్యావ్. థర్డ్ పర్సన్కి వచ్చేటప్పటికి హీ, షీ, ఇట్, హ్యాస్ అని వస్తుంది. హీ, షీ, ఇట్, హ్యాస్. మళ్ళీ దే హ్యావ్, వీ హ్యావ్. అంటే ఐ, యూ, వీ, దేకి హ్యావ్ అని, హీ, షీ, ఇట్కి హ్యాస్ అని ఉపయోగిస్తాం. తర్వాత హ్యావ్, హ్యాస్, హ్యాడ్ అని కూడా ఒకటి ఉంది. ఇప్పుడు మనం ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇవి మాట్లాడుకుందాం. హ్యాడ్ మళ్ళీ చూద్దాం. ఇప్పుడు బీ ఫామ్స్ చూసాం, హ్యావ్ ఫామ్స్ చూసాం. ఇప్పుడు డూ ఫామ్స్ చూద్దాం. డూ, డస్, డిడ్. డూ డస్లో డూ, ఐ డూ, యూ డూ, హీ డస్, షీ డస్, ఇట్ డస్, దే డూ, వీ డూ. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ డూ తీసుకుంటాయి, థర్డ్ పర్సన్ డస్ తీసుకుంటాయి. ఇవన్నీ ఇప్పుడు వరకు నేను మాట్లాడిందంతా ప్రెజెంట్ టెన్స్ గురించి. అంటే ప్రెజెంట్ టెన్స్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఈ బీ ఫామ్స్, హ్యావ్ ఫామ్స్, డూ ఫామ్స్లో ఏవేవి తీసుకుంటాయని మనం మాట్లాడుకున్నాం ప్రెజెంట్ టెన్స్లో. ఇప్పుడు పాస్ట్ టెన్స్ గురించి చూద్దాం. పాస్ట్ టెన్స్లో బీ ఫామ్స్లో యామ్, ఈజ్, ఆర్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగించాం. ఇంకా మిగిలినవి వాజ్, వర్, ఈ రెండు మాత్రమే పాస్ట్ టెన్స్లో మనం ఉపయోగిస్తాం. అంటే ఫస్ట్ పర్సన్కి ఐ వాజ్, సెకండ్ పర్సన్కి యూ వర్, థర్డ్ పర్సన్కి హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్, ఇలా ఉపయోగిస్తాం. తర్వాత వీ వర్, దే వర్. అంటే పాస్ట్ టెన్స్లో బీ ఫామ్స్లో ఉన్న వాజ్, వర్ ఐకి వాజ్ అని, యూకి వర్ అని, హీ, షీ, ఇట్కి వాజ్ అని, వీ, దేకి మళ్ళీ వర్ అని ఉపయోగిస్తాం. తర్వాత హ్యావ్ ఫామ్స్లో హ్యావ్, హ్యాజ్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించాం కాబట్టి ఇక మిగిలింది హ్యాడ్. హ్యాడ్ అంటే పాస్ట్ టెన్స్లో మనం ఉపయోగిస్తాం. హ్యాడ్ అనే హ్యావ్ ఫామ్ని మనం పాస్ట్ టెన్స్లో ఫస్ట్ పర్సన్కైనా, సెకండ్ పర్సన్కైనా, థర్డ్ పర్సన్కైనా ఉపయోగిస్తాం. లైక్ ఐ హ్యాడ్, యూ హ్యాడ్, హీ హ్యాడ్, షీ హ్యాడ్, ఇట్ హ్యాడ్, ఇట్లా ప్రతిదానికి హ్యాడ్ అనే ఉపయోగిస్తాం. ఇక డూ ఫామ్. డూ డస్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించాం కాబట్టి డిడ్ అనే ఒక డూ ఫామ్ మాత్రమే మనకు మిగిలింది. హ్యాడ్ లాగానే డిడ్ కూడా మనం పాస్ట్ టెన్స్లో ప్రతి దానికి, అంటే ఫస్ట్ పర్సన్ అయినా, సెకండ్ పర్సన్ అయినా, థర్డ్ పర్సన్ అయినా మనం డిడ్డే ఉపయోగిస్తాం. లైక్ ఐ డిడ్, యూ డిడ్, హీ డిడ్, షీ డిడ్, ఇట్ డిడ్, వీ డిడ్, దే డిడ్. ఇలా బీ ఫామ్, హ్యావ్ ఫామ్, డూ ఫామ్లు ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్కి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉపయోగిస్తారు. ఇప్పటి వరకు మనం బీ ఫామ్స్, హ్యావ్ ఫామ్స్, డూ ఫామ్స్ మరియు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్కి ఎలా ఎవరు ఏది ఉపయోగిస్తారో మనం చూసాం. ఇప్పుడు టెన్సెస్ అయిన ప్రెజెంట్ టెన్స్కి వెళ్దాం. ప్రెజెంట్ టెన్స్లో నేను ముందు చెప్పినట్టుగా 4 టెన్స్లు ఉన్నాయి. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇలా 4 టెన్సెస్ ఉన్నాయి. ఈ 4 టెన్సెస్ని మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనం డైలీ చేసే రొటీన్ యాక్షన్స్, మనం డైలీ చేసే పనులను సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పెడతాం. మరియు యూనివర్సల్లో ఉన్న ఫ్యాక్ట్స్ ఏవైతే నిజాలు ఉన్నాయో అవి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం. ఇంకోటి, ఇప్పుడు ఫ్యూచర్లో జరిగే ఒక యాక్షన్ అది పక్కా
ఫిక్స్ అయితే దాన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం తీసుకుంది హ్యాబిచుయేటెడ్ అండ్ రొటీన్ యాక్షన్. మనకి ఏదైతే రొటీన్గా రోజు చేస్తామో ప్లస్ హ్యాబిచుయేటెడ్గా మనకి ఏదైతే ఉంటుందో అది చూద్దాం. అది దీనికి మనకు ఏ బీ ఫామ్ కానీ హ్యావ్ ఫామ్ కానీ డూ ఫామ్ కానీ ఉపయోగించాం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. ఓన్లీ సబ్జెక్ట్ పక్కన డైరెక్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ మాత్రమే ఉపయోగిస్తాం. ఇక్కడ ఏ బీ ఫామ్ కానీ ఏ హెల్పింగ్ వర్బ్ కూడా మనం ఉపయోగించాము. ఇప్పుడు రొటీన్ వర్డ్స్ ఏంటంటే ఐ బ్రష్, నేను పళ్ళు తోముతాను. ఐ రీడ్, నేను చదువుతాను. హీ ప్లేస్ క్రికెట్, అతను క్రికెట్ ఆడతాడు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇలా ఏవైతే రోజు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం. దీనికి స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. నేను ముందుగా చెప్పినట్టు ఇక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ని మనం ఉపయోగించాం, లైక్ బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్, డూ ఫార్మ్స్ మనం ఇక్కడ ఉపయోగించాము. వర్బ్ సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్గా వర్బే ఉంటుంది. తర్వాత ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్షన్స్. ఇప్పుడు నేను సాయంత్రం ఒక ఊరికి వెళ్ళాలనుకొని ఫిక్స్ అయ్యాను. ఐ గో టు ముంబై, నేను ముంబైకి వెళ్తున్నాను. ఐ గో టు ముంబై, నేను ముంబైకి వెళ్తాను. ఇలా ఏదైనా డైలీ జరిగే యాక్షన్స్ కానీ, ఫ్యూచర్లో ఫిక్స్ అయిన యాక్షన్స్ కానీ, యూనివర్సల్ ఫ్యాక్ట్స్ కానీ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడతాము. ఇది మనం డైలీ వాడే టెన్స్. ఇంకోటి ఇందులో న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో కూడా ఎప్పుడే కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటుంది. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది చాలా ముఖ్యమైన టెన్స్ ఈ 12 టెన్స్లలో. ఇప్పటివరకు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చూసాం. ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో, ఈ మూమెంట్లో మనం ఏదైతే చేస్తున్నామో, మనం ఏదైతే చూస్తున్నామో దాన్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో పెడతాం. అంటే ఇప్పుడు జరిగేది ఏంటి, నేను చెప్తున్నాను, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్, యు ఆర్ లిసనింగ్, మీరు వింటున్నారు, యు ఆర్ లిసనింగ్. ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో బీ ఫార్మ్స్ వాడతారు. బీ ఫార్మ్స్ మాత్రమే వాడతారు. అంటే యామ్, ఈజ్, ఆర్ ఈ 3 మాత్రమే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడతారు. లైక్ ఐ యామ్ టీచింగ్, యూ ఆర్ లిసనింగ్, హీ ఈజ్ టైపింగ్, షీ ఈజ్ రీడింగ్, ఇట్ ఈజ్ రన్నింగ్. ఇట్లా ప్రెజెంట్లో ఏదైతే సిచ్యువేషన్, ఏదైతే యాక్షన్ జరుగుతుందో వాటిని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో పెడతాం. ఇక్కడ దీని స్ట్రక్చర్ వచ్చేసి, సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ బీ ఫార్మ్, అది హ్యామ్, ఈజ్, ఆర్ ప్లస్ వర్బ్కి ఇంగ్ ఫామ్ అనేది మనం యాడ్ చేస్తాం. అంటే ఒక వర్బ్కి ఎండింగ్లో ఖచ్చితంగా ఐఎన్జీ అని ఇంగ్ ఫామ్ని మనం యాడ్ చేస్తాం. తర్వాత ఆబ్జెక్ట్ అనేది మనం పెడతాం. ఇది సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ తర్వాత ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది మనం చాలా మటుకు యూజ్ చేసే టెన్సెస్లో ఇది కూడా ఒకటి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఒక యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయ్యి జస్ట్ నౌ, ఇప్పుడే ఆ యాక్షన్ కంప్లీట్ అయినప్పుడు మనం ఆ సందర్భాన్ని గురించి, ఆ యాక్షన్ గురించి మాట్లాడాల్సి వస్తే మనం ఈ టెన్స్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నా ఫ్రెండ్ వచ్చేసరికి నేను ఒక బుక్ రాయడం కంప్లీట్ చేశాను. ఆ సిచ్యువేషన్ మీరు చెప్పాలనుకుంటున్నారు, అప్పుడు ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగపడుతుంది. ఐ హ్యావ్ రిటర్న్ అ బుక్, నువ్వు వచ్చేసరికి నేను ఒక బుక్ రాశాను. ఐ హ్యావ్ రిటర్న్ అ బుక్. ఇదేంటంటే ఫినిష్డ్ యాక్షన్ గురించి చెప్పేదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. తర్వాత ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఫినిష్డ్ యాక్షనే కాకుండా నేను ముందు చెప్పినట్టుగా ప్రిపోజిషన్స్ కూడా యూజ్ చేయొచ్చు, ఫర్ అండ్ సిన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టాట్ ఇంగ్లీష్ ఫర్ 5 years. నేను ఇంగ్లీష్ 5 సంవత్సరాలు చెప్పాను. అంటే ప్రెజెంట్ చెప్పట్లేదు, ముందు చెప్పేవాడిని అనే సిచ్యువేషన్లో చెప్పాలంటే ఐ హ్యావ్ టాట్ ఇంగ్లీష్ ఫర్ 5 years. నేను సిన్స్కి ఫర్కి ముందే డిఫరెన్స్ చెప్పాను. లైక్ ఫర్ ఈజ్ పీరియడ్ ఆఫ్ టైం, వేరస్ సిన్స్ ఈజ్ పాయింట్ ఆఫ్ టైం. ఒక పాయింట్ ఆఫ్ టైం గురించి మీరు చెప్పాలనుకుంటే సిన్స్ ఉపయోగించాలి, లేకపోతే పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పాలనుకుంటే ఫర్ ఉపయోగించాలి. నేను పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఫర్ యూస్ చేస్తున్నాను. లైక్ ఐ హ్యావ్ టాట్ ఇంగ్లీష్ ఫర్ 5 years. లేకపోతే ఐ హ్యావ్ టాట్ ఇంగ్లీష్ సిన్స్ 2012 ఇలా చెప్పుకోవచ్చు. తర్వాత ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఫామ్ ప్లస్ V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ ఆబ్జెక్ట్. హ్యావ్ ఫామ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు
హ్యావ్ లేక హ్యాస్. ఐ హ్యావ్, యూ హ్యావ్, హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్, దే హ్యాడ్, వీ హ్యాడ్. ఇలా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్కి హ్యావ్ హ్యాస్ ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ హ్యాస్ ఇలా ఉపయోగిస్తాం. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏదైనా యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయ్యి, అంటే ముందే స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కూడా రన్ అవుతూ ఉంటే, ఆ ఫ్యూచర్లో ఎప్పుడు ఎండ్ అవుతుందో మనకు తెలియనప్పుడు, పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇప్పటికి కూడా రన్ అయ్యి ఫ్యూచర్లో ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియనప్పుడు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తాము. కాబట్టి ఇందులో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటారు. ఇందులో సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఫామ్ ప్లస్ బీన్ ప్లస్ వి ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. నేను ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పేటప్పుడు వి ఇంగ్ ఫామ్ అని చెప్పాను. అంటే కంటిన్యూస్ యాక్షన్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా మనము వర్బ్ని ఇంగ్ ఫామ్లోనే యూజ్ చేస్తాము. అంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా పాస్ట్లో స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ అది కంటిన్యూషన్ అవుతుంది. కాబట్టి మనం వర్బ్ ఫామ్ అనేది ఇంగ్ ఫామ్లో యూజ్ చేయాలి. అంటే ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 5 years. ఒక యాక్షన్ స్టార్ట్ అయిపోయి ఇప్పటికి కూడా రన్ అవుతుంది, ఎప్పటికి ఎండ్ అవుతుందో తెలియనప్పుడు ఇలా అనాలి. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఎ బుక్. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ అ బుక్. నేను పాస్ట్లో స్టార్ట్ చేశాను రాయటం, ఇప్పటికి కూడా అవుతూనే ఉంది, ఫ్యూచర్లో ఎప్పుడు అవుతుందో తెలియదు. ఇంకోటి, ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏంటంటే 2 ప్యారలల్ యాక్షన్స్ ఎప్పుడైనా మీట్ అయినప్పుడు మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. ఉదాహరణకి ఒక్కొక్కసారి మనం రైల్వే స్టేషన్ వెళ్ళినప్పుడు, మనం వెళ్ళినప్పుడే రైలు వెళ్ళిపోతూ ఉంటుంది, అప్పుడు ఇలాంటి టెన్స్ ఉపయోగిస్తాం. అంటే మనం వెళ్తున్నాం, రైలు మూవ్ అవుతుంది, ఈ 2 ప్యారలల్ యాక్షన్స్ మీట్ అవుతున్నాయి కాబట్టి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ ఎంటర్ ద రైల్వే స్టేషన్ ద ట్రైన్ హ్యాస్ బీన్ మూవింగ్. అంటే నేను రైల్వే స్టేషన్ ఎంటర్ అయినప్పుడు ట్రైన్ మూవ్ అవుతూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తాం. ఇంకోటి, నా ఫ్రెండ్ వచ్చేటప్పటికి నేను బుక్ రాస్తున్నాను, లేకపోతే నా ఫ్రెండ్ వచ్చేటప్పటికి నేను తింటూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ రైస్ వెన్ మై ఫ్రెండ్ ఎంటర్డ్ మై హోమ్. నా ఫ్రెండ్ వచ్చేటప్పటికి నేను ఇంకా చేస్తున్నాను అన్నప్పుడు, ఆ సిచ్యువేషన్ ఎప్పుడైనా మీకు అరైజ్ అయినప్పుడు ఈ టెన్స్ని మనం ఉపయోగిస్తాం. దాన్నే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో 4 టెన్సెస్: సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ ప్రెజెంట్లో మనం చెప్పుకున్నట్టుగా రొటీన్ అండ్ హ్యాబిచుయేటెడ్ యాక్షన్స్, యూనివర్సల్ ఫ్యాక్ట్స్, న్యూస్ పేపర్ హెడ్లైన్స్ అన్నీ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం. దాని స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. నో బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అక్కడ ఏం ఉపయోగించాం. తర్వాత ప్రెజెంట్ కంటిన్యూస్లో ప్యారలల్ కంటిన్యూస్ యాక్షన్, అంటే ప్రెజెంట్ కంటిన్యూస్లో ఏదైతే యాక్షన్ మూవ్ అవుతుందో, ఇప్పుడు రన్ అవుతుందో, కంటిన్యూస్ యాక్షన్ ఉంటుందో దాన్ని మాత్రం అప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ ఉపయోగిస్తాము. తర్వాత ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఒక యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఎండ్ అయిపోతే దాన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఒక యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయిపోయి ఇప్పటికీ కూడా రన్ అవుతుంది, ఫ్యూచర్ ఎప్పుడు ఎండ్ అవుతుందో మనకు తెలియదు, అప్పుడు ఈ టెన్స్ని ఉపయోగిస్తాం. దిస్ ఈజ్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. We go for past tense. నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు ఒక ఇంగ్లీష్ ఫ్యాక్ట్ చెప్తూ వస్తూ ఉంటాను. ఈ వీడియోలో ఈ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆల్ఫాబెట్ బి లేకుండా ఎన్ని వర్డ్స్ మీరు చెప్పగలరు, లేకపోతే ఎన్ని వర్డ్స్ మీరు రాయగలరు. ఆల్ఫాబెట్ బి లేకుండా మనం న్యూమరికల్లో 1, 2, 3, 4 నుండి బిలియన్ వరకు మనం రాసుకుంటూ వెళ్తే ఒక బిలియన్ అన్న వర్డ్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే మనకు బి అనే లెటర్ వస్తుంది. ఇది ఒక ఫ్యాక్ట్.